హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. గణేష్ నేనైతే ఈరోజు చక్కగా బెండకాయ పులుసు చేస్తున్నామండి. వీడియోతో బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. అలాగే మేము ఏ విధంగా చేస్తామన్నది ఒకసారి మీరు చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అంతే కదా గణేష్? అంతేనా? ఇరగదిద్దాం వంట అయితే. మీడియం సైజు టమాటా 3, ఉల్లిపాయలు 3, బెండకాయ కట్ చేసుకున్న తర్వాత కడుక్కుందాము. లేత బెండకాయ కేజీ తీసుకున్నాము, ఎక్కువ మంది కదా మేము, అందుకనే. బెండకాయ కడిగేసుకుందాం. మా బాబాయ్ అయితే బెండకాయ కడిగేస్తున్నాడు. బెండకాయ తిని ఉంటావు చాలా సార్లు నువ్వు ఇప్పుడు? తిని ఉంటాను బాబాయ్, మన వంట తినలేదు కదా, అందుకని. ఓకే, చింతపండు తడుపుకుందాము. తడిపిన తర్వాత టమాటాలో మిక్స్ చేయాలి. ఈ టమాటాలు అయితే ఇలా పిసుక్కోవాలి. పిసుక్కున్న తర్వాత మెత్తగా కొద్దిగా పిసుక్కొని ఈ చింతపండు కలిపిన నీళ్ళను అయితే ఇందులో మిక్స్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపండు బాబాయ్, చింతపండు నీళ్ళు మనం కలిపేసి రెడీగా ఉంచుకున్నాం అనుకో, వంట తొందరగా అయిపోద్ది అనమాట. బెండకాయ పులుసు అంటే ఓన్లీ అన్నంతోనే కాదండి, చపాతీ పరోటాతో కూడా మిక్స్ చేసి తినొచ్చు, రోటీతో కూడా తినొచ్చు. దీన్ని అయితే మనం బెండకాయ ఫ్రై అయ్యే వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకున్నామండి, ఎందుకంటే ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు, పనికి వస్తుంది తర్వాత ఫ్రై చేయడానికి, కర్రీ వండుకోవడానికి. ఆయిల్ అయితే వేడైందండి, బెండకాయ ఫ్రై చేస్తున్నాము. మనం పెద్ద కుండ తీసుకోవాలి తెలుసు, ఇది కొంచెం తిన్నది కదా పెద్ద వంట, పెద్ద వంట తీసి ఇబ్బంది అవుతుంది. ఈ జిగట పదార్థం పోయే వరకు వేపుకోవాలి. లైట్గా బెండకాయ కూడా ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. వాటిని అప్పుడు పక్కన తీసుకొని పెట్టుకొని నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ చేయాలి కలిసి. శుభ్రంగా బెండకాయ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్ తీసుకుందాం. అంటే సైడ్ లో తీసుకో బాబాయ్. ఇప్పుడు మా బాబాయ్ అయితే సైడ్ లో తీసుకున్నాడు. ఆయిల్ అయితే ఉంది, కొద్దిగా మళ్ళీ లైట్గా వేసుకుంటాం. లైట్గా బాబాయ్, కొద్దిగా ఎక్కువ కాకుండా మామూలు లైట్గా. ఆయిల్ వేడైంది కాబట్టి ఉల్లిపాయలు వేస్తున్నారు. వేద్దాం. దీంట్లోనే పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకుందాం. వేసే బాబాయ్. ఇప్పుడైతే పోపులు వేస్తున్నాం. మర్చిపోయాము, స్టార్టింగ్ లో అయ్యాలి కానీ మర్చిపోయిందేమో బాబాయ్. నువ్వు గుర్తు చేయాలి కదా. గుర్తు చేయాలంటే మర్చిపోయిందేమో కదా ఇప్పుడు. మర్చిపోకూడదు కదా, నేను మర్చిపోయినా నువ్వు చెప్పాలి. మర్చిపోయింది. పసుపు ఎప్పుడన్నా నువ్వే వంట చేయాలి కదా. టైం బోలెడు కదా. బోలెడు కాదు, నీవే వంట చేయాలా, నేను వీడియో తీస్తాను. చేస్తాను బాబాయ్. ఓకేనా? ఓకే బాబాయ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా చేసి కలిపేసుకోవాలి బాబాయ్. చెప్తానా? ఓకేనా? ఇప్పుడైతే టమాటా చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే కారం బాబా, అది కారం, పసుపు బాబాయ్, కొద్దిగా పసుపు, మళ్ళీ ఇంకో ఫస్ట్ సారి వేసిండే కాబట్టి కొద్దిగా. ఇప్పుడు ధనియాల పొడి, ఇప్పుడైతే గరం మసాలా, ఇప్పుడైతే ఉప్పు, వాసన అదిరిపోతుంది బాబాయ్. వాసన అయితే స్మెల్ అయితే వచ్చేసింది. నిమిషాల తర్వాత ఇది మిక్స్ చేసుకుందాం బెండకాయ. ఓకే.
ఇప్పుడైతే ఫ్రై చేసిన బెండకాయ చేస్తున్నాము కదా బాబాయ్. బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది కదా బాబు. ఇప్పుడైతే ఒక 5 నిమిషాల తర్వాత బాబాయ్ సాల్ట్ చూద్దాం. కారం ఇప్పుడు కారం సరిపోలేదండి, మళ్ళీ కొద్దిగా వేసామండి. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నారు మా బాబాయ్. సరిపోలేదు కాబట్టి కొంచెం వేస్తాం. దించే బాబాయ్, స్మెల్ కూడా అదిరిపోయింది. గుమ్మగుమ్మలాడే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే టేస్ట్ చేయాలి కదా సార్. ఓకేనా. ఈరోజు అయితే మా ఆవిడ అయితే కెమెరామెన్ అయిపోయింది. ఎప్పుడు వండినా తనే కదా చివరి తినేది. ఈ వీడియో కూడా చివరి తింటుంది, అంతే కదా తల్లి? అంతే. సరిపోతుంది, నాకు తక్కువ కూర సరిపోతుంది. వేసుకోవాలి కానీ తర్వాత వేసుకుంటావా? తర్వాత వేసుకుందాం బాబా. ఓకే. వేడిగా ఉంది కానీ సార్. వేడిగా ఉంది బాబా. సూపర్ వచ్చింది. కూర అయితే సూపర్ ఉంటుంది. టేస్ట్ బాగా వచ్చింది. పులుపు కూడా చక్కగా పట్టింది కదా కలిసి. పులుపు కూడా బాగా సూపర్ ఉంది బాగా, చక్కగా పట్టింది. వేడి వేడి అన్నంలో బెండకాయ పులుసు కలిపి తింటుంటే ఆ అనుభూతి, ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ఎక్కువ నాన్ వెజ్సే కాదు, అప్పుడప్పుడు ఇటువంటి వెజ్ కర్రీలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే టేస్ట్ అయితే ఇంకా సూపరే. కొంచెం వేడుకుంది కదా బాబు, అందుకని వేడుకున్నప్పుడు ఒక పట్టు పట్టాలా. అవును బాబు, వేడి తగ్గిన తర్వాత తిన్నా ఫలితం బాగుంటుంది. కానీ మనం అంత కష్టపడ్డాం కదా వీడియో గురించి. సూపర్ ఉంది బాబా. కలుపుతుంటే కరిగిపోతుంది కానీ సార్. అవును బాబాయ్, కరిగిపోతుంది. బెండకాయ అదే కరిగిపోతుంది. బెండకాయ పులుసులో చింతపండు రసం వేసి ఇందాక మాకు చూశారు కదా వీడియో ప్రాసెస్, ఆ విధంగా మొత్తం వండుకొని వేడి వేడి అన్నంలో వేడి వేడి బెండకాయ పులుసు కలిపి ముద్ద తింటుంటే ఆ అనుభూతి, ఆ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ అండి. చాలా చక్కగా వచ్చింది కర్రీ అయితే. మీరు కూడా ట్రై చేయండి. చింతపండు మాత్రం మిస్ అవ్వద్దు. చింతపండు ఈ టేస్ట్కి ఎక్కువ క్వాలిటీ. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈరోజు అయితే మా ఆవిడకి అయితే కెమెరామెన్ వర్క్ ఇచ్చేసాము. ఇప్పుడైతే టేస్ట్ చేస్తుంది. ఎలా ఉందమ్మా నా చేతి వంట? సూపర్గా ఉంది. నచ్చిందా? చాలా టేస్టీగా ఉంది. ఇంకా అలానే రోజు వంట చేయించేస్తావా ఏంటి? అలాగే రోజు ఇలాగే వంట చేసి పెట్టాలి. అంత సీన్ లేదు, వీడియో ఉన్నప్పుడు మాత్రమే కదా గణేష్?